మీరు చెప్పిన విషయానికి ప్రసాద్ గారు స్పందిస్తారు, నేను కాదు. ప్రసాద్ గారు, మీరు విన్నారు కదా లక్ష్మణ్ గారు చెప్పిన మాట, మీరు ఎలా రెస్పాండ్ అవుతారు, మీరే చెప్పండి. సార్, ప్రేక్షకులకి, ప్యానెల్లో పెద్దలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పటి వరకు పులివెందుల చరిత్రలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోలింగ్ అనేది జరగలేదు, నామినేషన్ అనేది వేయలేదు. పడితే ఒకే నామినేషన్ పడేది, అది రాజశేఖర రెడ్డి కుటుంబం నుంచి ఒక నామినేషన్ పడేది అంతే. యునానిమస్ గా వాడిని డిక్లేర్ చేసేసేవాళ్ళు, జెడ్పీటీసీ అయినా, ఎంపీటీసీ అయినా, కౌన్సిలర్ అయినా డిక్లేర్డ్. ఇన్ ది హిస్టరీ ఆఫ్ 35 years దిస్ ఇస్ ద ఫస్ట్ టైం, ఇది మొట్టమొదటిసారిగా ప్రజలు క్యూ లైన్ లో నిలబడి ఓటు వేసినటువంటి చరిత్ర. 11 మంది పోటీ చేశారు. అసలు పోటీ చేయకుండానే 6 సార్లు 7 సార్లు ఎన్నికలు డిక్లేర్ చేసిన చరిత్ర ఎట్లది? 11 మంది పోటీ చేసి విజయం సాధించిన చరిత్ర ఇటువంటిది. ఇదే కదా ప్రజాస్వామ్యం అంటే. మొత్తం కడప జిల్లాలో ఉన్నటువంటి 50 జెడ్పీటీసీలకు గాను మొత్తం ఆల్మోస్ట్ ఆల్ క్రిస్టల్ క్లియర్ గా ఎనానిమస్ గా జరిగింది. మొన్న ఎవరిని నామినేషన్ వేయలేదు, ఎవరిని పోటింగ్ వేయలేదు. అంటే ప్రజల యొక్క ఓటు హక్కును హరించడం కదా, ఇది ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయటం కదా. ఇది మొట్టమొదటిసారి పులివెందుల చరిత్ర ఎలక్షన్ జరిగింది. ప్రజలు ఓటేశారు. ప్రజలు ఓటేస్తే నీ పరిస్థితి ఏంది, నీ బలం ఎంత అని ఈరోజు తేల్చేశారు. 650 ఓట్లు వచ్చింది వైసీపీకి. జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి కేవలం 650 ఓట్లు. టీడీపీ అభ్యర్థికి 6500 పైచీల కోట్లతో. దిస్ ఇస్ ద సర్జికల్ స్ట్రైక్. ఎప్పుడైనా విన్నారా? అంతకుముందు చూసాం మనం. సర్జికల్ స్ట్రైక్ జరిగింది, సర్జికల్ స్ట్రైక్ పేపర్లు చదివేవాళ్ళం. ఈరోజు చూసాం పులివెందుల్లో టీడీపీ కార్యకర్తలు చేసిన సర్జికల్ స్ట్రైక్, ఆపరేషన్ డూప్లికేట్ పిల్లి. మనం ఏమనుకున్నాము, ఈయనేదో పులివెందుల పులి అనుకున్నాం. తీరా చూడబోతే ఇది పులివెందుల పులి కాదు, పిల్లి. ఈ యొక్క ఆపరేషన్ కి టీడీపీ కార్యకర్తలు పెట్టింది ఆపరేషన్ పులివెందుల పిల్లి. జగన్మోహన్ రెడ్డి బలం ఎంత? నువ్వు ఇచ్చిన నినాదం ఏంది? పులివెందుల పౌరుషానికి అమరావతి పెత్తందారులకు మధ్య జరుగుతున్న ఎన్నికంట ఇది. ఆ నినాదం ఇచ్చేసి యలహంక ప్యాలెస్ లో కూర్చున్నావు. నీ సొంత జెడ్పీటీసీలో ఎలక్షన్ జరుగుతున్నప్పుడు నువ్వు యలహంకలో కూర్చున్నావు, బెంగళూరులో. నువ్వు ఇక్కడ లేవు. నీ ఓటు హక్కు వినియోగించుకున్నావో లేదో నాకు తెలియదు. ఇవంతా కూడా వారికి అక్కడే ఉందా ఓటు? రూరల్లో మరి వేయలేదనుకుంటా కదా. ఎక్కడుందో ఓటు ఆయనకే చెప్పాలి. మరి నీ పులివెందుల ఓటర్ అంటావు, పులివెందుల ముద్దు బిడ్డ అంటావు, పులివెందుల పులిపిల్ల అంటావు. నీ ఓటు ఉండాలా, నువ్వు వచ్చి ఓటు వేసి ఉండాలి కదా. మరి ఎక్కడ రాలేదు నువ్వు? యలహంక ప్యాలెస్ లో కూర్చున్నావే. సార్, మొత్తం జగన్ అక్కడ లేదేమో, మరి రూరల్లో లేదేమో, ఉందంటారా? ఇంకెక్కడుంది? ఎక్కడుంది చెప్పు. అదే అదే. సరే, నువ్వు ప్రచారానికైనా రావాలి కదా, వచ్చి ఓటేమని చెప్పి దండం పెట్టాలి కదా. నీ సొంత నియోజకవర్గం కదా అది, నీ ఓన్ కాన్స్టిట్యున్సీ కదా. పులివెందుల పౌరుషం అని చెప్పేసి నువ్వు యలహంక ప్యాలెస్ దాక్కుంటే నీ పులివెందుల పౌరుషం ఏమైనట్టు చెప్పు. ఇది ఒకటి సార్. మీకు విషయం చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి కూడా తెలుసు, ఎలక్షన్ నామినేషన్ 11 మంది పోటీ చేసినప్పుడు తెలిసిపోయింది అతనికి, ఇక మనం గెలవటం కల్లా, మనం ఓడిపోతున్నాం అని తెలుసు. కాకుంటే అవినాష్ రెడ్డి అన్న, మన దగ్గర లిక్కర్ డబ్బు ఉంది, చిక్కీలు అమ్మని డబ్బు ఉంది, ఆడుదాం ఆంధ్రాలో దోచుకున్న డబ్బు ఉంది, అన్ని డబ్బులు ఉన్నాయి. ఒక 100 కోట్లు ఖర్చు పెట్టి మనం గెలుద్దామని చెప్పి 100 కోట్లు జగన్మోహన్ రెడ్డి దగ్గర అవినాష్ రెడ్డి ఖర్చు పెట్టించి తీసుకున్నాడు. 100 కోట్లు తీసుకున్నాడు, నేను గెలిపించుకొని వస్తానని చెప్పి. దాంట్లో ఎంత నొక్కేసినాడో ఏమో మనకు తెలియదు. గొడవలు పడుకున్నారు. లిటరల్ గా పోలింగ్ రోజు అవినాష్ రెడ్డి వర్గము, జగన్మోహన్ రెడ్డి వర్గం గొడవ పడింది. ఆ గొడవలే టీడీపీ వైసీపీ గొడవలు అని చెప్పి సాక్షి ఛానల్లో చిత్రీకరించుకున్నారు. అసలు కొట్టుకునేది ఎవరు? ఆ రోజు వైఎస్ జగన్ రెడ్డి వర్గం, అవినాష్ రెడ్డి వర్గం కొట్టుకున్నారు. ఎందుకు? డబ్బులు కాడ తేడా వచ్చింది. మీరు కొట్టాడుకునే ప్రజాస్వామ్యం కూని అయిపోయింది అనేది ఆ డిఐజీ కోయా ప్రవీణ్ ని వాడెవడు వీడెవడు నీ నోటుకొచ్చినట్టు మాట్లాడేది నువ్వు నోటి అహంకారం కదా. అదే ఒక డిఐజీని పట్టుకుని వాడెవరు వీడెవరు చూస్తా నీ కథ ఏంది చూసేది? నీ తొక్కలో కథ, నువ్వు అయిపోయింటే నీ కథ. అసలు పోలీసుల విధులకు ఆటంకం కలిగించారు చాలా సందర్భాల్లో, మీరు అబ్జర్వ్ చేస్తే. ఇప్పుడు సార్, అవినాష్ రెడ్డి కూడా గేమ్ ఆడేసినాడు సార్. 100 కోట్ల రూపాయలు ఎట్టైనా కొట్టేయాలని ప్లాన్ తో. అన్న, జగన్మోహన్ రెడ్డి తెలిసి ఓడిపోతామని చెప్పి తెలిసినా కూడా
అవినాష్ రెడ్డి రెచ్చగొట్టానా మనం గెలుద్దాము, లిక్కర్ డబ్బులు ఉన్నాయి మన కాడ, నన్ను ఎట్టైనా కొట్టేయాలని ప్లాన్ చేసి 100 కోట్లు తెప్పించుకున్నాడు. అవినాష్ రెడ్డి వాళ్ళ అనుచరుల బ్యాంకు ఖాతాలు కనుక చూస్తే తెలుస్తుంది ఎంత పడింది, ఎంత ఖర్చు పెట్టినాడు, ఏంది ఈ కథని. 100 కోట్ల రూపాయలు కొట్టేసి 650 ఓట్లు అయింది సార్. ఆ 100 కోట్లలో ఓటుకు 10,000 ఇచ్చిన 10,000 ఓట్లు పడి ఉంటాయి. నువ్వు శుద్ధంగా కొట్టేసి డబ్బులన్నీ జగన్మోహన్ రెడ్డి పంగనామాలు పెట్టేసి ప్రజాస్వామ్యం గెలిచింది. ప్రజలు పోటీ చేసి మాకు ఓట్లు వేసినారు, పోలింగ్ జరిగింది కదా. అవును, ఇంకేంది దీంట్లో డిస్కషన్? ఏం? దిస్ ఇస్ నథింగ్ బట్ సర్జికల్ స్ట్రైక్. టీడీపీ కార్యకర్తలు చేసిన సర్జికల్ స్ట్రైక్, ఆపరేషన్ పులివెందుల పిల్లి. ఎట్లయితే వీరప్పన్ని వేటాడేదానికి ఆపరేషన్ కకూన్ అనేసి ఒక ఇది పెట్టారో, ఎట్లయితే అమృత్సర్ లో ఆపరేషన్ నక్సల్ టెర్రరిస్ట్ వేటాడడానికి ఆపరేషన్ బ్లూ స్టార్ పెట్టారో, పులివెందుల్లో ఆపరేషన్ పులివెందుల పిల్లి అయిపోయింది. పులివెందుల పిల్లి కథ నిన్న ప్రెస్ మీట్ పెట్టి గావు కేకలు, నేను ఆ విషయానికే వద్దాం అనుకుంటున్నాను. ప్రతి సందర్భంలో కూడా ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తున్నారు? ఒక రకంగా చెప్పాలంటే అనుచిత వ్యాఖ్యలు అనొచ్చు. ప్రతి సందర్భంలో ఏజ్ గురించి మాట్లాడటం, లేదంటే ఈ రకంగా ఎందుకు మాట్లాడుతున్నారు? పైగా కన్ఫ్యూజన్ సార్, కన్ఫ్యూజన్ ప్లస్ డిప్రెషన్ ప్లస్ ఫ్రస్ట్రేషన్ ఈజ్ ఈక్వల్ టు జగన్మోహన్. కన్ఫ్యూజన్ ప్లస్ డిప్రెషన్ ప్లస్ ఫ్రస్ట్రేషన్ ఈజ్ ఈక్వల్ టు జగన్మోహన్. తీవ్ర కాదు, మీరు చెప్పారు కదా కొన్ని సందర్భాల్లో కొబ్బరికాయ కొట్టడానికే ఇబ్బందులు పడే మీరా వయసు గురించి మాట్లాడతారని. అయినా సరే ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోకుండా ప్రతి సందర్భంలో అదే మాట్లాడుతున్నారు ఎందుకని? ఇక్కడ కొన్ని ఇప్పుడు ఒక ముఖ్యమంత్రికి పనిచేసినావు, మాట్లాడే మాట కొంచెం బాగా మాట్లాడాలి. మేము మాట్లాడాలంటే ఎంతోసేపు పట్టదు, తిరిగి మాట్లాడాలంటే మాకు 5 నిమిషాల పని. కానీ మాకు ఆ సంస్కారం అనేది కొద్దిగా గడ్డ వస్తుంది. నేను ఒకటే చెప్తున్నా, మీ నాయన ఉన్నాడు, 100 ఏళ్ళు బతుకుతాడని అందరూ అనుకున్నాము. 62 ఏళ్ళకు 63 ఏళ్ళకు యాక్సిడెంట్లు, ఫ్లైట్ యాక్సిడెంట్ చనిపోతారని నువ్వు అనుకున్నావు, నేను అనుకున్నావు. ఏం నేను పొద్దున నువ్వు మాత్రం 100 ఏళ్ళు ఉంటావా? నేనుంటానా? ఏదో ఒక రోజు ఏదో ఒక టైంలో. ఈ రోజు ఒక చిన్న పిల్లడు, మా తెలుగుదేశం కార్యకర్త, 30 ఏళ్ళు కూడా ఉండదు, గుండెపోటు చనిపోయాడు. మనకి ఇది ఏజ్ అనేది నువ్వు 52లోనే ఉంటావా? నువ్వు పార్టీ పెట్టేటప్పుడు 39, 40 ఏళ్ళు ఉండేది, ఈ రోజు 52 అయింది. మారుతూ పోతూ ఉంటుంది. నేనేమంటానంటే మంచి భాష మాట్లాడు. ఓడిపోయినావు చెప్పు, కారణాలు ఎందుకు ఓడిపోయినావు చెప్పు, రిగ్గింగ్ చేశామని చెప్పు, ఇంకొకటి చెప్పు. అదే అర్థవంతంగా ఉంటుంది ఆ మాట. అది వదిలిపెట్టి రేపో మాపు రామకృష్ణ అని ఉండకుండా నువ్వు రేపో మాపు ఇదే నీకు లాస్ట్ ఎలక్షన్, రేపో మాపు చచ్చిపోయేటట్టున్నావు, ఇవన్నీ మాటలు కాదు కదా. అంతకు ముందు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పాడు అంటే ఏంటి, ఎదుర్కోలేకనే కదా మీరు చెప్తున్నారు. ఇప్పుడు ఆయన చెప్పే మాటల్లో సార్, ఎదుర్కోవడం అనేటువంటి పదం అయిపోయింది జగన్మోహన్ రెడ్డి చరిత్రలో, గేమ్ ఓవర్. అంతకుముందు కూడా ఇప్పుడు చూడండి, ఈ రోజు ఉదయం లంచ్ మోషన్ వేశాడు. ఏమని? పులివెందుల ఒంటిమిట్ట ఎలక్షన్స్ స్టాప్ చేయండి, కౌంటింగ్ డిక్లేర్ చేయొద్దు అనేసి. ఎందుకు స్టాప్ చేయాలా? పోలింగ్ జరిగిందని బాధగా ఉందా చెప్పు. బైకాట్ చేసినా అని చెప్తే రీపోలింగ్ లో 40 మందే రాలేదు కదా, ఓటింగ్ వేయకుండా ఉండడానికి ఆగింది. 40 మంది అని చెప్తున్నారు కదా మీ పార్టీ నేతలు. కౌంటింగ్ స్టేషన్స్ లో ఏజెంట్ లేరు వాళ్ళకి, కౌంటింగ్ స్టేషన్స్ లో ఏజెంట్స్ లేదు, పోలింగ్ స్టేషన్ లో ఏజెంట్లు లేరు. ప్రజలు ఏకగ్రీవంగా స్వచ్ఛందంగా ఓట్లు వేశారు. ఆపరేషన్ పులివెందుల పిల్లిని ప్రజలే కంప్లీట్ చేశారు. ఈ విజయం 5 కోట్ల మంది ఆంధ్ర ప్రజల విజయం ఇది. నేను ఒకసారి లక్ష్మణ్ గారితో మాట్లాడతాను. వెయిట్ సార్, ఒక్క నిమిషం సార్. లక్ష్మణ్ గారు,